ఆవేశంతో ఉన్నప్పుడు ఆవేశంతో ఉండి ఏదైనా చేస్తే చచ్చిపోతారు. ఒకవేళ ఆవేశంలోని భార్యను కొట్టినా, పిల్లల్ని కొట్టినా ఏదో ఒక గాయాలైపోతాయి. ఎంతమంది అండి ఆవేశంతో, తొందరపాటుతో భార్యను కొట్టిన వాళ్ళు, పిల్లల్ని కొట్టిన వాళ్ళు, ఆవేశంతో తొందరపడిపోయి భర్త మీదకి వ్యతిరేకంగా వెళ్ళిన వాళ్ళు, ఎంతమంది అండి ఆవేశపడిపోయి కుటుంబంలో నుంచి, ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు. ఆవేశం ఏం చేస్తుందంటే ఒక మనిషిని ఉన్నదాన్ని పోగొట్టుకునే రీతి చేస్తుంది. ఈరోజు ఆవేశం చాలా మంది జీవితాల్లో వచ్చేసింది. ఈ ఆవేశాన్ని పెట్టుకొని ఏం చేస్తున్నారంటే ఈ ఆవేశమే కక్షగా మారుతుంది. ఈ కక్షే ఏదో ఒక రీతిగా హంతకుడిగా మార్చేస్తుంది. కాబట్టి ఈరోజు మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిందంటే సమాధానం కలిగి ఉండే జీవితం కలిగి ఉండాలి. ఈరోజు అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే సమాధానం పట్టలేదు. ఒకరోజు ఆ యవ్వనస్తుడు ఏం చేస్తున్నాడంటే నేర్చుకుంటున్నాడు, ట్రైనింగ్ తీసుకున్నాడు. ఏం ట్రైనింగ్ తీసుకున్నాడంటే దేవుని బిడ్డల్ని ఎలా హింసించాలి, దేవుని బిడ్డల్ని ఎలా శిక్షించాలి. అరే ఇదేం ట్రైనింగ్ రా అంటే ఇదేనా ట్రైనింగ్. ఏందంట ఇదేనా ట్రైనింగ్. ఆవేశంతో ఉన్నప్పుడు ఆవేశంతో ఉండి ఏదైనా చేస్తే చచ్చిపోతారు. ఒకవేళ ఆవేశంలోని భార్యను కొట్టినా, పిల్లల్ని కొట్టినా ఏదో ఒక గాయాలైపోతాయి. ఎంతమంది అండి ఆవేశంతో, తొందరపాటుతో భార్యను కొట్టిన వాళ్ళు, పిల్లల్ని కొట్టిన వాళ్ళు, ఆవేశంతో తొందరపడిపోయి భర్త మీదకి వ్యతిరేకంగా వెళ్ళిన వాళ్ళు, ఎంతమంది అండి ఆవేశపడిపోయి కుటుంబంలో నుంచి, ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు. ఆవేశం ఏం చేస్తుందంటే ఒక మనిషిని ఉన్నదాన్ని పోగొట్టుకునే రీతి చేస్తుంది. ఈరోజు ఆవేశం చాలా మంది జీవితాల్లో వచ్చేసింది. ఈ ఆవేశాన్ని పెట్టుకొని ఏం చేస్తున్నారంటే ఈ ఆవేశమే కక్షగా మారుతుంది. ఈ కక్షే ఏదో ఒక రీతిగా హంతకుడిగా మార్చేస్తుంది. కాబట్టి ఈరోజు మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిందంటే సమాధానం కలిగి ఉండే జీవితం కలిగి ఉండాలి. ఈరోజు అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే సమాధానం పట్టలేదు. ఒకరోజు ఆ యవ్వనస్తుడు ఏం చేస్తున్నాడంటే నేర్చుకుంటున్నాడు, ట్రైనింగ్ తీసుకున్నాడు. ఏం ట్రైనింగ్ తీసుకున్నాడంటే దేవుని బిడ్డల్ని ఎలా హింసించాలి, దేవుని బిడ్డల్ని ఎలా శిక్షించాలి. అరే ఇదేం ట్రైనింగ్ రా అంటే ఇదేనా ట్రైనింగ్. ఏందంట ఇదేనా ట్రైనింగ్.